రాసిన మన జాతి మగజాతి చదివి ఆడికి నచ్చిన అసలు సిసలు మగాడంటే ఎలా ఉండాలో కనిపెట్టేశా. అబ్బా మధ్యలో నీ గోల్ ఏంటి జ్యోతి? వాడికి నచ్చే మగాడి గురించి తెలుసుకొని ఇప్పుడు నేనేం చేయాలి? నువ్వే ఆ ఒక్క మగాడవ్వాలి. నీకు బ్రెయిన్ డ్యామేజ్ అయినట్టుంది. నేను మగాడినవ్వడం ఏంటి? నీకు మాటలతో చెప్తే అర్థం కాదు. ఇదిగో వయసు ఆ డబ్బా వద్దు. నమస్తే. ఏంటది? మంగళ గౌరీ మంగళ గౌరీ మంగళ. అక్కడ నరేసి అవసరానికి ఆడేసం వేసినట్టు నువ్వు మగాన్ని పడడానికి మగేసం వేసావు అనుకో, నీ కట్టాలన్నీ గట్టెక్కిపోతాయి. నువ్వు యాక్టింగ్ చేస్తున్నావు. యాక్టింగా? యాక్టర్ అవ్వాలని వచ్చిన దానికే అసలు యాక్టింగ్ రాదు. నేనైతే ఇట్టే దొరికిపోతాను. ఇదిగో మధ్యలో యాక్టింగ్ గురించి మాట్లాడమాక. ఏదో ఏడుతున్నావు కదని ఐడియా ఇచ్చినాను. నీ దగ్గర ఏ ఐడియా ఉందో చెప్పు. లేదు. మరదే నా చెప్పినట్టు చేస్తే నీకు కుక్కు దగ్గర పని గ్యారంటీ. ఒకసారి నువ్వంతా నేర్చుకున్నావనుకో, నువ్వు బయటకు వచ్చినాక పెద్ద కంపెనీ పెట్టుకోవచ్చు. నువ్వు చెప్పేది వింటుంటే బానే ఉంది జ్యోతి, కానీ ఈ కానీ గీని మళ్ళీ ఏడు కమలి ఎల్లి కాముగా పడుకో. నువ్వు పొద్దున్న లేవగానే నేను కమల్ చేసేస్తా. కమలా? బాగుంటాడా? హ్యాండ్సమ్ గా ఉంటాడా? ఏం చేస్తాడా ఇది? తకిట 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 తందానా హృదయ లయల జతుల గతుల తిల్లానా. నా అభిమాన హీరో కమల్ హాసన్. ఆయన ఆశీస్సులతో నువ్వు కూడా యాక్టింగ్ చేసేసాయి. సరే వెళ్ళు. ఓకే. జ్యోతి, ఆ బుక్ లో మగాల్ని పడేయడానికి ఏవైనా ట్రిక్స్ ఉన్నాయా? ఇప్పుడు నీకు అంత అవసరం ఏమొచ్చిందట? చెప్పాను కదా, దీపక్ అని. అబ్బాయి లైన్ లో పెట్టడానికి బుక్ ఎవరు రాస్తారు? డిమాండ్ లేని మ్యాటర్ అదే. మరి ఆ దీపక్ గారిని లైన్ లో పెట్టడం ఎలా? ఆడెలంటాడు చెప్పు, ఏ ట్రిక్స్ వేసేలా చెప్పేస్తాను. 6 అడుగులుంటాడు, అందంగా ఉంటాడు, చక్కగా మాట్లాడతాడు, 2 కాళ్ళతో నడుస్తాడు, సిరతలు బాగా వాయిస్తాడు. ఇలాంటి వివరాలు కాదు అడిగింది నేను. ఫస్ట్ మీటింగ్ లో అంతకన్నా డీటెయిల్స్ ఇంకేం తెలుస్తాయి? కరెక్టే. ఓ పని చెయ్యి, రేపా నీ దగ్గర ఉండగా అదేదో చెవులు ఎత్తుకుంటారే టూతు, ఏటది అది టూతు, అది ఎట్టుకొని నువ్వు నాకు ఫోన్ చెయ్యి. దాని సలహాలు ఇచ్చేస్తూ ఉంటాను. అమ్మా ఇంకా ఉంది. ఇవిడ గనక పోయిందంటే రేపు అది కూడా ఇక్కడే ఫంక్షన్ చేసుకునేలా ఉన్నారు వీళ్ళంతా. ఊదినట్టుంది. ఆపండి. అర్ధరాత్రి పూట గాడిద స్వరాలు వేసుకుని ఏంటి పాటలు? అప్పుడే ఆపంటావేంటూ? పార్టీ ఇప్పుడే స్టార్ట్ అయితేను. ఇంకా పార్టీనా? ఏం కావాలి స్వీటీ? తులసి నీళ్ళు పోయమంటుందేమో. నువ్వు చెప్పు స్వీటీ. చెప్పు. అలాగే. ఆంటీకి నువ్వు డాన్స్ చేస్తే చూడాలని ఉందట్టు. ఆఖరికి నన్ను ఐటమ్ బాయ్ కూడా చేశారనమాట. నో, నేను చెయ్యను. చెయ్యనంటే చెయ్యను. చెయ్యాలి. చేస్తానన్నా. సినిమా సువిత్తమామా నీకు, సినిమా సువిత్తమామా. గల్లవట్టి గుంజుతాంది దీని సూపే, నల్లి వెట్టి సంపుతాంది దీని నవ్వే.
కత్తి లెక్క గుచ్చుతాంది దీని సోకే ఓనర్ మేడం, ఓనర్ సార్, మీరేంటి ఇక్కడ? ఓ, మిమ్మల్ని కూడా పార్టీకి ఇన్వైట్ చేశారా? షటప్. ఏంటి మిడ్ నైట్ లో ఈ మిస్బిహేవియర్? ఏదో స్వీటీ చివరి కోరిక తీరుద్దామని. ఏంటి మీ డాన్స్ చూపెట్టి చంపేద్దాం అనుకున్నారా? ఛ, నేనంత బ్యాడ్ డాన్సర్ కాదండి. కావాలండి చూడండి. టిన్ 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 టిన్. ఓనర్ మేడం, డోంట్ టచ్. నేను సరిగ్గా వేయటం లేదా మేడం? ఏదో మిమ్మల్ని మీ మంచితనాన్ని చూసి మీ బామ్మ ఎంత ఇరిటేట్ చేసినా ఓర్చుకున్నాం. కానీ ఇప్పుడు మీరు నా ఫేవరెట్ హీరో చిరు స్టెప్ ఇంత చెండాలంగా వేశాక మిమ్మల్ని ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండనివ్వను. మేడం, మీరంత చిన్నదానికి అంత పెద్ద డెసిషన్ తీసుకోకండి. ఏది చిన్నది? ఇన్నాళ్ళు మా ఆయనే అనుకున్నాను. ఇప్పుడు మీరు కూడా నన్ను డిసప్పాయింట్ చేశారు. ఇప్పుడు ఫ్యామిలీ పర్సనల్స్ అంత అవసరం అంటావా? అవసరాలు తీరట్లేదేమో. బామ్మగారు మీరు మధ్యలో రాకండి ప్లీజ్. ఏ ఆవిడ నిజాలు మాట్లాడుతుంటే అంత కంగారెందుకు? అసలు మనం వచ్చింది దేనికో మర్చిపోయావా? టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. మీకు డైవర్ట్ చేయడం కొత్తే ఉంది. నేను ఎంతగానో ఆశపడి నీట్ గా రెడీ అయ్యి ఎదురు చూసినప్పుడల్లా షూ షూ షూ, నువ్వు ప్రతిదానికి అక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇలాగే నా నోరు మూయించండి. ఛ, మిమ్మల్ని కాదు, అసలు నాకు పెళ్లి చేసిన మా పెద్దవాళ్ళని అనాలి. డియర్ 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 డార్లింగ్. మనో, ఇక ఈ టార్చర్ తట్టుకోవడం నా వల్ల కాదు. ఇక రేపే మీ ఆవిడకి డివోర్స్ ఇస్తారా సార్? కాదు, నిన్ను నీ బామ్మని ఇంట్లో నుంచి గెంటేస్తాను. అంత పని చేయకండి సార్, అసలే పెళ్లి కానుండి. వాడిని ప్రతిభాత వింటూ వీడు బాబు లాంటి ఇంట్లోకి రేపే మారిపోదాం. నిన్ను చూసి నాకు ఇల్లు ఎవరిస్తారే? మాట్లాడుకో, నేను మాట్లాడుతున్నాను కదా. నువ్వు ఎంత రిక్వెస్ట్ చేసుకున్నా నా డెసిషన్ మారదు. అంతేనా సార్? అంతే. ఇక వాడిని వదిలి ఈ ఇంటితో సంబంధం రేపటి వరకే. నువ్వేం బాధపడకు. మన కొత్తని చూడ్డానికి మా వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరందరూ హెల్ప్ చేస్తారు కదా. ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది కదా. రా, పార్టీ కంటిన్యూ చేద్దాం. ఏం కాదు, రా. నాకెందుకో భయంగా ఉంది జ్యోతి. ఇది సానా చిన్న టాస్క్ కమిలే. భయం పక్కన పెట్టి ధైర్యం తెచ్చుకొని ముందుకు నడవాలా. అంతా మంచి జరుగుతాది. నువ్వు ఇక్కడ ఉండి ఎలాగే చెప్తావు. అక్కడ యాక్ట్ చేయాల్సింది నేను.
అయ్యా నా డైరెక్షన్ చేస్తానని చెప్పాను కదా, టెన్షన్ పడమాక. చెమట పడితే మీసం ఊడిపోద్ది, మళ్ళా దొరికిపోతావా? నువ్వు డైరెక్ట్ చేస్తావా? అయ్యా అయ్యా చెవులో టూత్ పెట్టుకొని ఫోన్ లో నాన్న చెప్పే డైరెక్షన్ ఫాలో అవుతుంది. ఆ అరేంజ్మెంట్ నాతో చేసుకున్నావు కదా, నీతోనా? దేనికి? దీపక్ ని సెట్ చేసుకోవడానికి. హ! ఇద్దరికి ఒకేసారి అవసరం వస్తానా ఏంటి? నీ ఇంటర్వ్యూ అరగంటలో అయిపోతాది, నీ దీపక్ ఇంకో అరగంటలో లైన్ లో పడిపోతాడు. మనకి రోజంతా టైం ఉంటది, నో ప్రాబ్లమ్స్. నిజంగానా? అంతేనా? ఎక్స్క్యూజ్ మీ, యా కుక్కు గారు ఉన్నారా? నేను మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందే. వాట్ నాన్ సెన్స్, నేను ఇక్కడికి రావడం ఇదే ఫస్ట్ టైం. మీ కళ్ళు దొబ్బినట్టున్నాయి, ఏళ్ళు ఒకసారి చూయించుకోండి. సారీ, అయినా మీకు తనతో పనేంటి? నేను సార్ దగ్గర ఇంటర్న్ గా జాయిన్ అవుదామని వచ్చాను. ఓకే, ఓ 5 minutes కూర్చోండి, నేను వెళ్ళి కనుక్కొని వస్తాను. ఆ కమిలి చెప్పు, ఏంటి ప్రాబ్లము? నువ్వు ప్రాబ్లం. అంత ఈజీగా పడిపోయినాడా? వాడు రాసిన బుక్ చదివి ఆ కుక్కు సానా తెలివిగలడు అనుకున్నానే. పడింది కుక్కు కాదు, వాళ్ళ అసిస్టెంట్ మను. అయ్యా నీ ఆతృత కొద్దిగా తగ్గించు, లేదంటే బయటపడిపోతావా? నన్ను లోపలికి ఇంటర్వ్యూకి పిలవగానే నీకు కాల్ చేస్తాను, నువ్వు మాత్రం రెడీగా ఉండు, సరేనా? హలో, నాకు వయసు నుండి కాల్ వస్తుంది, నువ్వు పెట్టేసేయ్. ఆ వయసు చెప్పు. హే జో, దీపక్ ఇప్పుడే వచ్చాడు, ఏం చేయమంటావు? నువ్వేటి చెయ్యమాక, ఆ నీ దగ్గరికి వచ్చేలాగా సీన్ క్రియేట్ చెయ్యి. కింద పడి పిచ్చొచ్చినట్టు కొట్టుకున్నా కట్టుగా చేతిలో తాళాలు గుత్తెట్టి ఇక జన్మలో నీ ముఖం కూడా చూడడం. ఏంటి జో? మరి లేకపోతే ఏటి ఆ రోగిస్ట్ ఐడియాలు? సింపుల్ గా ఏదన్నా అర్థం కాని టాస్క్ ఒకటి మేల్ చేసేయి, సచ్చినట్టు వస్తాడు. సూపర్ ఐడియా ఇచ్చావు, థ్యాంక్ యూ. రెడీగా ఉండు, వాడు రాగానే కాల్ చేస్తాను, ఓకేనా? తొందర ఎక్కువ ఈ సిటీ వాళ్ళకి. సి మెయిల్ కదా, జీమెయిల్ సెండ్ చేస్తున్నా. yes sending, it's gone. హలో, ఇంటర్న్ అవుదామని వచ్చింది నువ్వేనా? అవును, మీరు? నా పేరు చాణక్య, ఇంటి పేరు కుంపటి, అందరూ షార్ట్ గా చాకు అని పిలుస్తారు. నా పేరు కమలి. కమల్, మీరు ఇక్కడ ఏం చేస్తుంటారు సార్? సీనియర్ డిజైనర్ ని. నువ్వు ఇక్కడ జాయిన్ అయితే ఉంచుకుంటాను. ఉంచుకుంటారా? అదే అన్ని దగ్గరుండి నేర్పిస్తా అంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీకోసమైనా నేను ఇక్కడే జాయిన్ అవుతాను. ఓకే, థ్యాంక్ యూ. సార్, మీరు ఇక్కడ నుంచి వెళ్ళండి, పర్లేదు. సార్ గిరేంటి, చాకు అని పిలు. ఒక చోట పనిచేస్తున్నప్పుడు బాయ్ ఫ్రెండ్స్ లా కలిసిపోవాలి గాని ఇలా మర్యాదలు ఇచ్చుకుంటారా? ఓకే సార్, సారీ. ఓకే చాకు, నాకు కొంచెం టెన్షన్ గా ఉంది, మీరు వెళ్తే నేను ఇక్కడ రిలాక్స్ అవుతాను. టెన్షనా? ఓ, నా అటెన్షన్ ఎక్కువై టెన్షన్ పడుతున్నట్టున్నావు. అలా పక్కకి రా, ఫుల్ బాడీ మసాజ్ చేసి టెన్షన్ మొత్తం తగ్గించేస్తా. నేను ఆ టైప్ కాదు. ఒక్కసారి చాకు టాలెంట్ చూస్తే నువ్వే టైప్ అయినా నా టైప్ లా మారిపోతావు. See you soon, కమల్. చిచ్చి దేవుడా.
సార్ మిమ్మల్ని రమ్మన్నారు, ఓ 5 minutes ఆగి వెళ్ళండి. మీకెవరైనా సిస్టర్ ఉన్నారా? లాస్ట్ వీక్ ఎవరో మీలా. షడప్ మిస్టర్, నీకెంత ధైర్యం ఉంటే నా సిస్టర్ గురించి నన్నే అడుగుతా? అదేదో నేను క్యూరియాసిటీతో అడిగానండి. క్యూరియాసిటీతో అడిగావో లేకపోతే ఇంటికెళ్ళి రేప్ చేద్దామని అడిగావో ఎవరికి తెలుసు? అమ్మో, రేపా? అలాంటి నేను ఎప్పుడు చేయలేదండి. అంటే ఇంతకు ముందు చేయలేదు కానీ ఇక ముందు చేస్తావన్నమాట. నేను అన్న దాంట్లో అంత డబుల్ మీనింగ్ ఉందా? ఉండు, ముందు నీ పైన నిర్భయ కేసు పెడతాను. అయ్యో వద్దండి, నేను ఇక మీదట ఏ డౌట్ అడగనండి, వెళ్ళండి. అలా దారికి. ఈ ఫేస్ ని రీసెంట్ గా ఎక్కడో చూసాను. బామ్మ మళ్ళీ ఏంటి? ఏంటి డూడ్, మర్చిపోయావా? ఈ రోజు ఇల్లు ఖాళీ చెయ్యాలిగా. అవును కానీ నిన్ను 4 రోజులు కాంతమాంటి వాళ్ళ ఇంట్లో ఉండమని చెప్పాను కదా. కాంతవాంటి క్లబ్కి వెళదామంటే రానంటుంది. బామ్మ ఇప్పుడు తను క్లబ్కి వచ్చి ఏం పీకుతుంది? తనకు పేకాట్లో కింగ్ ఏదో జోకర్ ఏదో తెలీదు. అందుకే మనం తొందరగా కొంచెం యంగ ముసలోళ్ళు ఉండే లొకేషన్కి వెళ్ళామనుకో, నాకు కాస్త టైం పాస్ అవుతుంది. బామ్మ నువ్వు ఇలా మాటి మాటికి ఫోన్ చేస్తుంటే నాకు టైం వేస్ట్ అవుతుంది. నేను ఇల్లు దొరకగానే ఫోన్ చేస్తాను, నువ్వు ఫోన్ పెట్టాయి. ఒరే ఒరే, ఫోన్ నేను లోపలికి వెళ్తున్నాను. ఓకే. మే ఐ కమ్ ఇన్ సార్? Come in. Please. Thank you. I'm Kamal, sir. This is my portfolio, sir. డిజైన్స్ ఓకే, ఇంకా కొత్తగా డిజైన్ చేయాలి. అయినా నాకు నీ డిజైన్స్ కంటే నీ పర్సనాలిటీ గురించి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. పర్సనాలిటీనా? ఏ నేను మగాండి కాదని డౌటా? నువ్వు పర్ఫెక్ట్ మగాడివా కాదా అన్నదే నా డౌట్. నేను అడిగే ప్రశ్నలన్నింటికి నువ్వు సరిగ్గా ఆన్సర్ ఇస్తే ఐ విల్ డిసైడ్ ఇట్. సరే అడగండి. ఫస్ట్ క్వశ్చన్, మగవాళ్ళకి ముఖ్యంగా ఉండాల్సిందేంటి? అదే మన మగాడికి ఏదైనా సాధించాలనే పట్టుదల. ఏదైనా సాధించాలనే పట్టుదల. వావ్ 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 వావ్, వెరీ స్మార్ట్ ఆన్సర్. ఐ లైక్ ఇట్. హలో, మైక్ చెకింగ్ 1 2 3. హలో, వాయిస్ యు స్పీకింగ్ హియర్? ఇది ఇప్పుడే కాల్ చేయాలా? కమిలి, వయసు కాల్ చేస్తా ఉంది. ఇద్దరిని కాన్ఫరెన్స్ లో పెట్టేస్తా. జో, నువ్వు చెప్పినట్టే వచ్చేసాడే. ఇప్పుడు ఏం చేయమంటావు? ఇక్కడ నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి వయసు. ఏ మాత్రం దొరికిపోయినా మొత్తం చెడిపోతుందా? ఓకే ఓకే ఓకే, నువ్వు చెప్పినట్టే ఫాలో అయిపోతా. గుడ్. ప్లీజ్ సిట్ డౌన్. నెక్స్ట్ క్వశ్చన్, వాళ్ళ నుండి మనల్ని మనం కాపాడుకోవటం ఎలా? వాళ్ళంటే ఎవరు సార్? వాళ్ళే 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 అదే వాళ్ళంటే ఎవరు సార్? వాళ్ళే
కమిలి వాళ్ళంటే ఆడాళ్ళని. ఓ వాళ్ళ ఆ, వాళ్ళ గురించే. వాళ్ళ నుండి మనల్ని మనం కాపాడుకోవటం ఎలా? అంటే వాళ్ళని మనం ఏమైనా చేస్తాం కానీ వాళ్ళు మనల్ని ఏం చెయ్యరు కదా సార్. సో వాట్ ఇస్ ద ప్రాబ్లం? పేపర్లో న్యూస్ రానంత మాత్రాన వాళ్ళు మనల్ని ఏం టార్చర్ పెట్టట్లేదని అనుకుంటావా కమల్? నో, యు ఆర్ రాంగ్. యు ఆర్ రైట్ సార్. ఎందులో రైటు? ఎందులోనైనా మీరే రైట్ సార్. నాకు పొగడతలంటే అంతగా ఇష్టం ఉండదు. నాకు పొగడ్డం అంటే ఇష్టం ఉండదు. నాకు పొగడ్డం అంటే ఇష్టం ఉండదు. అందుకే నిజమే చెప్పాను. యు ఆర్ రైట్ సార్. ఇట్స్ ఓకే. నౌ టెల్ మీ, వాళ్ళ నుండి మనల్ని మనం కాపాడుకోవటం ఎలా? ఎలా? హలో, వినిపించదేంటి? వాళ్ళ నుండి మనల్ని మనం కాపాడుకోవటం ఎలా? 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 హలో హలో ఎలా? 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 హలో కమలా, హలో ఎలా? ఏం చెప్తున్నావు? గట్టిగా మాట్లాడు. హలో, వినిపించట్లేదు. ఎలా? ఎలా? వాళ్ళ నుండి మనల్ని మనం కాపాడుకోవటం ఎలా? నాకేం చెప్పవేంచో? కూతంత ఎక్స్పోజింగ్ చేసేసాయి, చూస్తే ఛాన్స్ వచ్చినట్టే. మగవాళ్ళు ఎక్స్పోజ్ చేస్తే అది చూసి వాళ్ళు తట్టుకోలేక పిచ్చకి ఛాన్స్ ఉంది సార్. What are you talking? Is it this file? This file only. Yes. Okay. You just Okay, keep Vaishali. telling. Okay. And these files are fine, but I find some mistakes in this file. You check this out. You're right. Yes, Okay. yes. That's what I'm going to tell you. ఈ file సల్మాన్ ఖాన్, షారూక్ ఖాన్, ఆమీర్ ఖాన్, అల్లు అర్జున్ వీళ్ళందరూ చూపించలేదా? అయ్యా కమలి, ఎక్స్పోజింగ్ కాదే, కరాటే చెయ్యాలా. ఈ సరే రోజు మీకు ట్రై చేద్దాం. ఓకే ఓకే. క్లోజ్ చేయండి ఫైల్. సార్ కరాటే నేర్చుకోవాలి. వెరీ గుడ్. ప్లీజ్ కమ్ దిస్ సైడ్. థ్యాంక్ యూ. హోయా ముసు. What is this? Vaishu, are you okay? Vaishu, what happened? ఏడ్సిన సాలే గాని ముందు ఇస్యం చెప్పు. ఇంకేం విషయం? ఆ మనుగడికి నా సీక్రెట్ తెలిసిపోయింది.